నమస్కారం. లాంచర్ తుది ఎపిసోడ్ అంటే లాస్ట్ ఎపిసోడ్కి స్వాగతం. గత 17 ఎపిసోడ్స్గా మనం ఒక మహిళ అంటే మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్ అంటే ఒక బిజినెస్ ఉమెన్ ఎట్లా కావాలి అనే విషయంలలో ఉన్న ప్రతి మెలకువ ఏదైతుందో అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఎపిసోడ్లో మీకు ఒక మహిళా పారిశ్రామికవేత్త అంటే ఏంటిది అనే దాని మీద ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఒక ఐడియా కావాలి, ఆ ఐడియాని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, అది మార్కెట్లో ముందుకు వెళ్తుందా లేదా అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనము మొదటి 2 ఎపిసోడ్స్లో అర్థం చేసుకోవడం జరిగింది. మూడో విషయం మనకు కావాల్సింది మార్కెట్ రీసెర్చ్. అంటే మార్కెట్లో మనం ఏదైతే ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఎట్లా వైబిలిటీ ఉంది, అది యాక్చువల్లీ కస్టమర్స్ కావాలనుకుంటున్నారా లేదా, మన కస్టమర్స్ ఎవరు అనేది 3-4 ఎపిసోడ్స్లో నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నాక మనకు కావాల్సింది పైసలు అంటే డబ్బు అంటే ఫండ్. ఈ ఫండ్ ఏదైతే ఉందో అది మనం బ్యాంక్ ద్వారా తీసుకోవాలా లేకపోతే ఎవరైనా ప్రైవేట్గా తీసుకోవాలా అనేది మనం 5th ఎపిసోడ్లో నేర్చుకోవడం జరిగింది. 6th ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో మనము బుక్ కీపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫైనాన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఐడియా ఉన్నది, ఒక ప్రోటోటైప్ చేస్తున్నాము, కస్టమర్స్ ఉన్నారు అండ్ పైసలు కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఎట్లా ఖాతాలు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేది ఏదైతే ఉందో అది మనము 5th ఎపిసోడ్లో నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత కంప్లయన్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే మనకు ఐడియా ఉంది, మనం ప్రోడక్ట్ చేసేసినాము, అది మార్కెట్లోకి పంపించేసినాము, కానీ ఏవైతే గవర్నమెంట్ రూల్స్ ఉంటాయో వాటికి అన్నిటికీ అనుగుణంగా ఏవైతే సర్టిఫికేషన్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఒక స్టోర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ మన దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. వీటన్నిటి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్లో ప్రైసింగ్ అంటే ఏంటంటే చలో మా పక్కన వాళ్ళు ఒక ప్రోడక్ట్ చేస్తున్నారు, అది మేము ఆ కాంపిటీటర్ కంటే మనం ఒక 5 రూపీస్ ఎక్కువ చేద్దాము లేకపోతే తక్కువ చేద్దామని యూజువల్గా అనుకుంటారు, కానీ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది మార్కెట్లో అట్లా నడవదు. అవన్నీ అంశాలు కూడా అసలు ఏ ప్రోడక్ట్ని ఎట్లా ప్రైస్ చేస్తే అది ముందుకి బాగా వెళ్తుంది, లేకుంటే ఏ ప్రోడక్ట్ని ఎట్లా ప్రైస్ చేస్తే మనకి చాలా ఎక్కువ కస్టమర్స్ని పొందొచ్చు, లేకుంటే ఏ ప్రోడక్ట్ని ఎట్లా ప్రైస్ చేస్తే మనకి మంచి మార్కెట్లో ఒక మంచి ప్లేస్ దొరుకుతుంది అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం మార్కెట్ అండ్ ప్రైసింగ్ అనాలిసిస్లో నేర్చుకోవడం జరిగింది. వీటన్నిటి తర్వాత కస్టమర్ ఛానల్స్ అంటే ఏంటంటే కస్టమర్స్ని రీచ్ కానికే అంటే కొత్త కస్టమర్స్ ఎవరైతే కావాలో వాళ్ళని ఎట్లా రీచ్ కావాలి, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రీచ్ కావాలన్నా, ఆఫర్ ద్వారా రీచ్ కావాలన్నా, లేకుంటే డైరెక్ట్గా రీచ్ కావాలన్నా, లేకుంటే సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వాటి ద్వారా రీచ్ కావాలన్నా అనేది మనం అది కూడా నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మిగిలింది ఏంటిది, ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఒక యూనిట్ పెట్టి ఒక తెలంగాణలోనే ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా ఒక మంచి పేరు తెచ్చుకోవడం. కానీ వీటన్నిటికీ కూడా ఒక బేస్ లైన్ ఏంటంటే ఎప్పుడైనా ఒక పెద్ద థింగ్ చేయాలంటే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అవుతుంది. బట్ చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్ మహిళలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు అయిదాం అనుకుంటారో వాళ్ళు ఆ చిన్న ఐడియా దగ్గరనే ఆగిపోతారు. దానికి కావాల్సింది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఆగిపోతాం అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానిని ఎంత పెద్దగా చేయొచ్చు అని ఆలోచించడానికి కొన్నిసార్లు మనకే భయం అవుతుంది. సో దానినే కొంచెం మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఒక చిన్న ఐడియాని పెద్దగా చేయనీకే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక విజన్ ఏదైతుందో దాన్ని విజనింగ్ అని అంటారు. విజనింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక చిన్న ఐడియా ఉంది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఎట్లా డైవర్సిఫై చేసుకోవచ్చు, దాని ద్వారా ఎట్లాంటి యూనిట్ పెట్టవచ్చు, మనకి ఎట్లాంటి కస్టమర్స్ కావాలి, మనకి ఆ ఐడియాతో ఉన్న అవకాశాలు ఏంది, ఇవన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇవాళ మనం మాట్లాడుకునే చాలా ముఖ్యమైన అంశం ఏదైతుందో దాన్ని విజనింగ్ అంటారు. విజనింగ్ అనేది ఇంగ్లీష్లో చాలా పెద్ద మాట, కానీ యాక్చువల్లీ తెలుగులో మనం ఆలోచించుకుంటే ఒక చిన్న ఐడియాతోని ఏమేమి సాధించవచ్చు అనే విషయాలు తెలుసుకోవడమే విజనింగ్. అది ఎక్కడి నుంచో అది ఈధర్ మన గైడ్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వారి నుంచి కానివ్వండి, లేకుంటే మేము ఉన్నాం కదా మాతో కానీ కూడా మీరు చర్చించుకొని ఒక చిన్న ఐడియాని ఒక పెద్ద బిజినెస్కి ఎట్లా చేయొచ్చు ఏదైతే ఆ ప్రక్రియ ఉంటుందో ఆలోచించుకునే ప్రక్రియ దానినే విజనింగ్ అంటారు. సో దీనికి నేను ఎన్నో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బదులు మీకు చిన్న కథ చెప్తాను. మా దగ్గరికి కీర్తిప్రియ అనే అమ్మాయి వచ్చింది, వాళ్ళది సూర్యాపేట్, ఒక చిన్న ఊరు. సో అమ్మాయి వాళ్ళ నాన్న అక్కడ ఒక కానిస్టేబుల్, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. సో కీర్తి ఏదైతుందో తను బెంగళూరులో బాంబేలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఏదైతే వాళ్ళకి వెజిటబుల్స్ ఉంటాయో, కీర్తికి వంట రాదు కాబట్టి ఆర్ వండుకుందామంటే వెజిటబుల్స్ అవైలబిలిటీ లేవు కాబట్టి వాళ్ళ అమ్మ ఏం చేయడం మొదలుపెట్టిందంటే ఆ వెజిటబుల్స్ ఏవైతే వాళ్ళ తోటలో ఉన్నవి కానివ్వండి, మిగిలిపోయిన వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డీహైడ్రేట్ అంటే మంచిగా సోలార్ డీహైడ్రేటర్లు చేసి తనకి కీర్తికి పంపిస్తుండే.
సో కీర్తి ఏదైతే వాళ్ళ అమ్మ చేస్తున్నారో ఆ డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ తనకి పంపిస్తున్నారో అది ఉట్టి తనకి తాకనే ఎందుకు, ఇంకా మార్కెట్లో చాలామందికి అవసరం ఉంది అని ఒక రికగ్నైజ్ చేసి ఆ ఐడియాతోని మనకి వీహబ్ దగ్గరకు వచ్చింది. వీహబ్ దగ్గరకు వచ్చినప్పుడు తను కేవలం 3-4 ప్రోడక్ట్స్ మాత్రమే చేస్తుండే. బట్ కలిసి మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఒక చిన్న సర్వే చేసినాం. కీర్తి లాంటి ఎంతమంది వర్కింగ్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ ఇస్తే వాడతారా లేదా అని ఒక చిన్న సర్వే చేసినప్పుడు 95% మంది చెప్పింది ఏంటంటే ఎస్, మాకు ఇట్లాంటి అవైలబిలిటీ ఉంటే మేము వాడతాము అని చెప్పేసి. దాంతోనే మేము కీర్తికి ఏం చెప్పినామంటే, అమ్మ ఏదైతే నువ్వు ప్రోడక్ట్ చేస్తున్నావో దట్ ఈస్ గుడ్, బట్ ఈ మార్కెట్లో మీరు ఎక్స్పాండ్ కావాలంటే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు చేయాలి అని అంటే తను అప్పటి నుంచి ఏవైతే 3-4 వెరైటీస్ ఉండేనో ఆల్మోస్ట్ 28 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ని ఇప్పుడు తను డీహైడ్రేట్ చేసి పెద్ద పెద్ద మార్కెట్స్కి అమ్ముతున్నది. అండ్ రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 17 మందికి ఉద్యోగం ఇచ్చే పెద్ద యూనిట్ ఏదైతే ఉందో తను సూర్యాపేటలో పెట్టుకోవడం జరిగింది. అదంతా కూడా స్టార్ట్ అయింది ఒక చిన్న ఐడియాతోనే. బట్ ఆ విజనింగ్ అంటే ఆ చిన్న ఐడియాని ఒక పెద్ద బిజినెస్ ఎట్లా చేయొచ్చు అనేది తను కూర్చొని మాట్లాడి తనని తాను కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని అడిగి ముందుకు తీసుకెళ్ళగలిగింది. రెండో ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాల్సింది మనకి కల్పన ఎవరైతే ఉన్నారో వారు వరంగల్ నుంచి వచ్చినారు. తను మన దగ్గరకు వచ్చినప్పుడు తను ఏమన్నారంటే నేను పేపర్ ప్లేట్స్ యూనిట్ పెట్టుకుంటానన్నారు. యాక్చువల్లీ తనకు ఒక పిహెచ్డి ఉంది ఫార్మస్యూటికల్స్, అంటే ఏదైతే మనకి ఫుడ్ని హెల్త్కి ఎట్లా వాడొచ్చు అనే దాని మీద వారు ఆల్రెడీ పిహెచ్డి చేసిండ్రు. సో మేము అడిగినాం, కల్పన మీరు ఎందుకు ఇట్లా పేపర్ ప్లేట్స్ యూనిట్ పెడదాం అనుకుంటున్నారు అంటే, మేడం నేను చాలా చిన్న ఐడియా, ఐ వాంట్ టు బీ విత్ మై చిల్డ్రన్, నాకు మా పిల్లలతో ఉండాలని ఉంది, సో నేను పెద్దవి చేయలేనని చెప్పి అని అన్నారు. బట్ మేము తనతో కూర్చొని మాట్లాడినప్పుడు తను ఆ పేపర్ ప్లేట్స్ ఐడియా నుంచి మారి తన పిహెచ్డి ఏదైతే ఉందో ఫుడ్ యాజ్ మెడిసిన్, అంటే ఏ ఫుడ్ తింటే బాడీకి మంచిది అని ఏదైతే ఐడియా ఉందో దానితోని తను ఒక న్యూట్రసూటికల్ యూనిట్, అలోవెరా జ్యూస్ కానివ్వండి, ఇవన్నీ వేరే వేరే జ్యూసెస్ ఏవైతే హెల్త్కి మంచిదో అవి మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ పెట్టుకోవడం జరిగింది. అది మనం ఇక్కడ ఫుడ్ సైడ్ చూస్తే మనకి లత అని ఇంకొక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నారు. చిన్న తరహాగా ఒక గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ది చిన్న యూనిట్ పెట్టుకున్నారు. బట్ తనకి ఏమనిపించిందంటే ఇది సరిపోదు, ఇంకా పెద్దగా ఎట్లా చేయాలని చెప్పేసి. సో అది చేయడానికి తను పోయి ఒక పెద్ద యూనిట్ పెట్టుకోలేదు. తను చేసింది చాలా సింపుల్. ఇంకా చాలా ఎక్కువ కస్టమర్స్ని రీచ్ కావాలంటే తన కింద చాలా ఎక్కువ మంది పని చేయాలి. ఊకే పెద్ద పెద్ద ఆర్డర్స్ ఊకే రావు కాబట్టి తను ఏం చేసిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పెద్ద యూనిట్ పెట్టుకునే బదులు తను ఒక 100 మంది మహిళలు ఎవరైతే స్టిచ్చింగ్ మంచిగా చేస్తారో వారందరితోని కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇంటి నుంచే వర్క్ చేసేటట్టు ఒక ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్లీ 45,000 యూనిఫామ్స్ దాకా కుట్టి ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయగలిగింది. అవన్నీ కూడా ఎందుకంటే ఒక ఐడియాని బిజినెస్కి ఎట్లా మార్చుకోవచ్చు ఆ అండర్స్టాండింగ్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడంతోనే ఇది జరిగింది. ఈ 3 ఉదాహరణలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో, కీర్తిప్రియాది కానివ్వండి, లేకుంటే కల్పనది కానివ్వండి, లేకుంటే మన లతాది కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మీకున్న ఐడియాస్ మాకున్నట్లాంటి ఐడియాసే. బట్ వారు ఐడియాని చాలా ముందుకు తీసుకెళ్ళగలిగినారు. చాలా సింపుల్ దానికి కావాల్సింది. నెంబర్ 1, అసలు ఒక ఐడియా ముందుకు వెళ్ళి బిజినెస్ ఎట్లయితుంది. రెండో విషయం, వారు యాక్చువల్లీ ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న వారిని అడిగినారు. అరే ఇది మనం చేయగలుగుతామా అని సొంతగా డౌట్స్ పెట్టుకొని ఆగిపోలేదు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైతే వాళ్ళు ఆ ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి బిజినెస్ పెద్ద చేయడానికి ఒక మార్గం దొరికిందో దాన్ని చాలా పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మంచి మహిళా ఆంటర్ప్రెన్యూర్స్గా పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ జిల్లాలోనే కాదు, వారు యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం తెలంగాణలో కూడా చాలా మంచి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అని పేరు సంపాదించుకున్నారు. ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ కావాలి, ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలి, ఒక బిజినెస్ పెట్టడానికి కావాల్సిన మెలకువలు అన్నీ కూడా మనం ఈ గత 17 ఎపిసోడ్స్లో నేర్చుకోవడం జరిగింది. అండ్ ఒక చిన్న ఐడియాని ఒక పెద్ద బిజినెస్గా చేసుకోవడానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విజనింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ వీటన్నిటినీ మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఒక సక్సెస్ఫుల్గా ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలంటే నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం. సో మన మీద మనకు నమ్మకం ఉంచుకొని దానితోని మనము ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ కావాలంటే ఫస్ట్ థింగ్, నేను ఒక ఉమెన్ని ఇది చేయగలుగుతానా అని ఏదైతే ఒక బిలీఫ్ ఉంటుందో, ఒక కొంచెము మనకు ఆ భయం ఉంటుంది చూసినరా, అది మనలో ఉండొద్దు. ఎప్పుడు కూడా నేను ఉమెన్ కాబట్టి నేను ఇట్లా సక్సెస్ఫుల్ కాగలుగుతానా లేదా అనే ఒక డౌట్ ఏదైతే ఉందో అది మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది మనం తీసేస్తే దాన్ని ఆటోమేటిక్గా మనకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతాం. రెండో విషయం, భయం. ఇది చాలా కామన్, మనందరికి కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు కెమెరా ముందు మాట్లాడాలంటే చాలా భయం. ఇంకా వేరే వారికి ఇంగ్లీష్ రాదు కానీ బయటికి వెళ్ళి మాట్లాడాలంటే భయం.
ఇంకొంతమందికి నాకు అకౌంట్స్ రావు, మ్యాథ్ రాదు, బిజినెస్లో నేను ముందుకెళ్ళగలుగుతానా, అది ఇంకొక భయం. సో ఇట్లాంటి భయాలు ఎన్నో ఉంటాయి. సో మనం భయాలు పెట్టుకుంటూ వెళ్ళినాం అనుకోండి, చాలా వెళ్ళాల్సిన వాళ్ళం కూడా ఆగిపోతాం. ఎందుకంటే ప్రతి నెక్స్ట్ అడుగు వేయాలంటే ముందు భయమే ఉంటుంది. సో వీటన్నిటినీ భయంని మనని ఆపకుండా వాటిని ఎట్లా కౌంటర్ చేయాలి, అంటే దాన్ని అధిగమించడానికి మనం ఏం నేర్చుకొని ముందుకెళ్ళగలుగుతాము అనే దాని మీద ఫోకస్ చేయాలి. మీకు అకౌంట్స్ రావు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మీరు వచ్చేసి మమ్మల్ని అడగండి, వీహబ్ వాళ్ళని అడగండి, మాకు హెల్ప్ చేస్తారా అకౌంట్స్ అర్థం చేసుకోనీకి అని చెప్పేసి మేమున్నాం మీకు సపోర్ట్ చేయనీకే. మీకు 10 మంది ముందు మాట్లాడడం భయం అనుకోండి, ఏం పర్వాలేదు, మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీ ఉంటారు కదా, వారి ముందు ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ రాదు అనే ఒక భయం ఉందనుకోండి, పర్వాలేదు, తెలుగులో మాట్లాడినా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇంకా పెద్ద ఏమైనా అవకాశాలు కావాలనుకోండి, అడగాలి, ఏదైతుందో ఆస్కింగ్, అది కూడా చేయాలంటే భయం అనుకోండి, ఏం పర్వాలేదు. మీరు యాక్చువల్లీ ఏంటంటే ఎంత ప్రిపేర్డ్గా ఉంటే ఎదుటి వారు మిమ్మల్ని అంత మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని అడగడం మానేయద్దు. అది రెండో విషయం. భయాలు ఉండనియండి, బట్ దాన్ని అధిగమించడానికి కావాల్సిన ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని పెంపొందించుకోండి. మూడో విషయం, అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ దట్ ఆగి వెయిట్ చేసుకుంటే ఆపర్చునిటీస్ రావు. అంటే మన దగ్గరకు ఆపర్చునిటీస్ వస్తాయి, మనము వచ్చినప్పుడు చేద్దాంలే అనే ఒక ఆలోచనలో మనం ఉండొద్దు. ఎప్పుడు కూడా అవకాశాలు ఎక్కడున్నాయి, వాటిని ఎట్లా సాధించుకోవాలి అనే దాని మీద కాన్స్టెంట్గా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అంటే ఓకే, ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మనకి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, దానికి కావాల్సిన పేపర్ వర్క్ మన దగ్గర ఉన్నదా, దానికి కావాల్సిన అండర్స్టాండింగ్ మన దగ్గర ఉన్నదా లేదా అనేది కూడా మనం చాలా డీప్గా అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ నాలుగో విషయం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఏమనుకుంటామంటే ఓకే ఇప్పుడు నేను కొంచెం ఎదుగుతున్నాను, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చాలామంది కొంచెము ఎక్కువ బయటికి రారు. అది కామన్ విషయమే. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, చాలామంది అంటుండొచ్చు లైక్ వీరు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వచ్చి చాలా డిమాండింగ్గా ఉంటారు, లేకపోతే చాలా క్వశ్చన్స్ అడుగుతారు అని. పర్వాలేదు, ఎప్పుడైతే మీరు సక్సెస్ఫుల్ అవుతారో అండ్ మీ కష్టంతో మీరు సక్సెస్ఫుల్ అవుతారో ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అయిపోతాయి. అండ్ ఫిఫ్త్ విషయం, ఇప్పుడు చాలాసార్లు అదొక మనందరిలో ఉన్న కామన్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరి దగ్గరికన్నా వెళ్ళినాము, వారు మనకి మంచిగా రెస్పాండ్ కాలేదంటే మనం మళ్ళీ వెళ్ళడానికి చాలా భయపడతాము. అది చాలా తప్పు యాటిట్యూడ్. ఇప్పుడు ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదనుకోండి, మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి, ఎందుకంటే పని మనది కాబట్టి. అంతేగాని వాళ్ళు మమ్మల్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదు మేము మళ్ళీ వెళ్ళము, ఇట్లాంటివన్నీ కాకుండా మన పని కాబట్టి మనం ముందుకెళ్ళి మన సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏదైతుందో అవతలి వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా కూడా అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారు. అండ్ సిక్స్త్ విషయం, అదే ఫైనాన్సెస్. చాలామంది విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళు చాలాసార్లు ఏమంటారంటే, నేను బిజినెస్ బాగానే చేస్తాను మ్యామ్, బట్ మా అకౌంట్స్ అన్ని కూడా మా హస్బెండ్ చూసుకుంటారు. దాంట్లో తప్పేం లేదు, బట్ అకౌంట్స్ మీకు కూడా తెలవాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ రన్ చేసేది మీరు. సో ఫైనాన్షియల్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే లెర్నింగ్ ఉందో అవన్నీ కూడా మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. లాంచర్ కార్యక్రమం ద్వారా ఒక ఐడియాని ఒక బిజినెస్ ఎట్లా చేసుకోవాలి, ఆ బిజినెస్ని ఒక మంచి యూనిట్ ఎట్లా చేసుకోవాలి, ఆ యూనిట్ ద్వారా ఒక 10 మందికి ఉపాధి ఎట్లా కల్పించాలి అని ఏవైతే వేరే అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మీకు అవగాహన వచ్చిందని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అండ్ మీరు విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యే ఈ ప్రయాణంలో మీకు ఎక్కడ సమస్యలు వచ్చినా, ప్రశ్నలు వచ్చినా మా వీహబ్ టీం ఎల్లప్పుడూ మీకు సహకారంగా ఉంటుంది. అండ్ మేమందరం ఆశించేది ఒకటే, మీరు తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో కూడా ఒక మంచి మహిళా పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాము. అండ్ మమ్మల్ని ఎప్పుడు సంప్రదించాలన్నా కూడా మా ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఉన్నాయి. మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించుకుంటా, ఏ సమస్యలు ఉన్నా మమ్మల్ని అడగండి, మేము ఇక్కడ ఉన్నాము మీకు సపోర్ట్ చేయనీకే. అండ్ మీ సక్సెస్ ఏదైతే ఉందో మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నామో చూడనీకే. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.